సమ్మరి చెప్తాను చూద్దాం. కాట్మండు. సో కాట్మండు అనే లెసన్ రాసింది విక్రమ్ సేథ్ గారమ్మ. ఇది ఇతను రాసిన బుక్స్ బుక్ హీవెన్ లేక్ అనే దాంట్లో హీవెన్ లేక్ అనే ఒక బుక్ లో కాట్మండు అనేది చిన్న స్టోరీ అనమాటమ్మా. ఇది ఏంటంటే కాట్మండు సిటీ కోసం చెప్తున్నారు. నేపాల్ ఒక క్యాపిటల్ కాట్మండు. ఆ కాట్మండు వెళ్తున్నప్పుడు అక్కడ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ ఏంటంటే అబ్జర్వ్ చేసిన అవన్నీ అతని విజిట్ లో ఇవన్నీ మనకి చెప్తున్నారు. ఇతను ఒక ఆధునిక రచయిత. ఇతను ఎన్నో నవల్స్, ఎస్సెస్, ట్రావెల్ కి సంబంధించిన పుస్తకాలు అన్ని కూడా రాశారు. ఇది ఏం చెప్తుందంటే దృశ్యాలు, సౌండ్స్, అక్కడ ఒక వాతావరణం, కాట్మండు ఒక వాతావరణం అండ్ ఏ విధంగా అక్కడ కల్చర్ అతనికి బాగా రిఫ్లెక్ట్ అయ్యి విక్రమ్ సేత్ కాట్మండు వెళ్తున్నప్పుడు, నేపాల్ క్యాపిటల్ కాట్మండు వెళ్తున్నప్పుడు అతను ఒక 2 ప్లేసెస్ ఇక్కడ అతను విజిట్ చేస్తాడు. ఒకటేమొచ్చి పశుపతినాథ్ టెంపుల్, ఇంకోటి బౌద్ధనాథ్ టెంపుల్. పశుపతినాథ్ టెంపుల్ అనేది ఓన్లీ హిందూస్ మాత్రమే ప్రయాణం. ఎవరు పడితే వాళ్ళు ఎలా చేయరు. ఎవరన్నా రకరకాల మంది రకరకాల దొంగ స్వాములు ఎంటర్ అయినా వాళ్ళని పోలీసులు ఆపేసేవారు. ఓన్లీ చాలా స్ట్రిక్ట్ గా ఎవరైతే హిందూస్ వెళ్తారో వాళ్ళు మాత్రమే బాగా జాగ్రత్తగా చెక్ చేసి పంపిస్తారు. హిందూస్ కి పరిమితం అది. సో ఇక అక్కడ ఎందుకంటే అక్కడ మొత్తం పూజారులతో, టూరిస్ట్ తో, యాత్రికులతో, యానిమల్స్ గుంపులతో మొత్తం పశుపతినాథ్ టెంపుల్ అంతా కూడా కవర్ అయిపోద్ది. అక్కడే బాగమతి రివర్ కనెక్ట్ అవుతుంది పశుపతినాథ్ టెంపుల్ కి. ఆ రివర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఎందుకు పొల్యూట్ అయిపోతుంది అంటే అక్కడ బట్టలు ఉతికే వాళ్ళు బట్టలు వాష్ ఉమెన్స్ బట్టలు ఉతకడం, ఆ మురికంతా ఆ వాటర్ లో కలుషితం అయిపోవడం, పిల్లలు అక్కడ రకరకాల పాసి స్నానాలు చేయడం అండ్ అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా వాడిపోయిన పువ్వులన్నీ ఆ నది మీద వేయడం వల్ల ఆ నది అంతా కూడా పొల్యూట్ అయిపోతుందమ్మా. సో చిన్న దేవాలయాలు, అక్కడ చిన్న దేవాలయాలు పెద్ద పెద్ద కొండల మీద ఉంటాయి. పశుపతినాథ్ టెంపుల్ ఒక బిగ్ ప్లేస్ దగ్గర ఆ కొండలు పెద్ద కొండల మీద చిన్న దేవాలయాలు ఉంటాయి. ఆ పెద్ద కొండలు అలాగా ముందుకు వచ్చేస్తూ ఉంటున్నాయంట. ఎప్పుడైతే పెద్ద కొండలు ముందుకు వస్తూ ఉంటున్నాయో అర్థం ఏంటంటే ఆ ఒక కొండల్లో ఉన్న దేవాలయంలో దేవతలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నట్టంట. వాళ్ళు ఎప్పుడైతే అలా ముందుకు వచ్చేస్తారో, ఎప్పుడైతే అలాగా వాటర్ అలా ముందుకు అలా వచ్చేస్తారో వెంటనే కలియుగం అనేది ఎండ్ అయిపోద్దంటమ్మా. పక్క ఆపోజిట్ గా ఉంటుంది పశుపతినాథ్ టెంపుల్ తో పోలిస్తే. అక్కడ హ్యూజ్ వైట్ కలర్ డోమ్, అంటే ఇలాగా టెంపుల్ కి ఇలా డోమ్ ఉంటుంది కదమ్మా, వైట్ కలర్ లో ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటది. అక్కడే టైబెట్ ఒక ఎథ్నిక్ గ్రూప్ ఉంటది, టైబెట్ అని. వాళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో ఉంటారు. అక్కడే వాళ్ళందరూ బ్యాగ్స్, జ్యువెలరీ, బంగారం అన్ని అమ్ముతుంటారు. కాట్మండు అనేది చాలా థింగ్స్ ఉంటాయి. కొండనికి చాలా పవిత్రంగా ఉంటది. ఒక బిజినెస్ హబ్. టూరిస్ట్ అందరూ వచ్చి అక్కడ చూస్తారు. టూరిస్ట్ డెస్టినేషన్ అది. అక్కడ ఏమొచ్చి పోస్ట్ కార్డ్స్ అమ్ముతారు, పురాతన వస్తువులు అమ్ముతారు, చాక్లెట్స్ అమ్ముతారు, ఫేషియల్ క్రీమ్స్ అమ్ముతారు, చాలా కాస్ట్లీ కెమెరా ఫిల్మ్ రూమ్స్ అమ్ముతారు, ఇంట్లో ఉన్న పాత్రలను అమ్ముతారు. ఇంకా వెరైటీ ఆఫ్ సౌండ్స్ అక్కడ ఉంటాయి స్ట్రీట్స్ లో. ఇంకా రేడియో సౌండ్స్, కార్ హార్న్ సౌండ్స్, బైసైకిల్ సౌండ్స్, ఇంకా ఒక అంబా అనే సౌండ్స్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అక్కడ మోటార్ వెహికల్స్ కి అబ్స్ట్రాక్ట్ అడ్డుపడుతూ ఉంటాయి. ఇంకా రకరకాల వెండర్స్ అమ్ముతారు, అరుసుకొని అమ్ముతారు. ఇవన్నీ అతని ఎక్స్పీరియన్స్ అన్ని కూడా విక్రమ్ సేథ్ గారు మనకి చెప్తున్నారమ్మా. అతను ఒక కేక్ తింటారు. అక్కడ కేక్ తిని మొక్కజొన్న కాల్చి మళ్ళీ ఉప్పు కారం జల్లి లెమన్ జ్యూస్ తో గార్నిష్ చేసి అలంకరించి అది తింటాడు. అది తిని అరగడం కోసం అతను కోకోకోలా డ్రింక్ తాగుతాడు. ఇదంతా అతను మనకి చెప్తున్నాడు. ఇంకా అక్కడ అదే కాట్మండులో లవ్ స్టోరీ బుక్స్, రీడర్ డైజెస్ట్ బుక్స్ కూడా అతను కొనుక్కుంటారు. అతను ఇంకా అంత అయిపోయింది, ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఫస్ట్ అతను చైనా నుంచి టిబెట్ మార్గం నుంచి ఒక ప్రాంతానికి వస్తాడు. మళ్ళీ అతను తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇతను ఏమనుకుంటాడు, ఈసారి నేను ఢిల్లీకి వెళ్తాను కదా, ఈసారి ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఒక అడ్వెంచరస్ రూట్ లో వెళ్ళాలి, అందరిలో వెళ్లే రూట్ లో కాకుండా సాహసంగా వెళ్ళాలనుకుంటాడు. అందుకని అతను బస్సు కానీ ట్రైన్ జర్నీ కానీ పాట్నా దాకా తీసుకొని పాట్నా నుంచి అలహాబాద్ గంగా రివర్ నుంచి బోట్ రైడ్ చేసి మరి అలహాబాద్ వెళ్ళి అలహాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీకి యమునా రివర్ లో బోట్ జర్నీ చేసి వెళ్దామని విక్రమ్ సేథ్ గారు అనుకుంటారు. ఇంకా అన్ని అనుకుంటాడు కానీ అలా వెళ్తే టైర్ అయిపోతానని చెప్పి ఆ ఐడియాని పక్కన పెట్టేసి డైరెక్ట్ గా ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే హోటల్ బయట ఫ్రూట్స్ సెల్లర్ ఫ్రూట్స్ వాయిస్తూ ఉంటాడు. అతను చాలా అట్రాక్ట్ అయిపోతాడు. ఆ ఫ్రూట్స్ సెల్లర్ ఏమొచ్చి ఒక స్టిక్ కి ఫ్రూట్స్ అన్ని తగిలిస్తాడు. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ముళ్ళపంది షేప్ లా కనిపిస్తుంది ఆ ఫ్రూట్స్ అవన్నీ అతికిస్తే. అక్కడ అతను చాలా ప్లెజెంట్ గా అందరిలాగా అరుచుకుని అమ్మకుండా చాలా ప్లెజెంట్ గా చాలా ప్రశాంతంగా ఫ్రూట్స్ అన్ని అతను అమ్ముతున్నాడు. అండ్ ఇంకా మైండ్ చాలా తేలి అందరిలాగా అరుచుకొని అమ్ముకొని చాలా క్లీన్ గా అమ్ముతున్నాడు. అతని ఫ్రూట్స్ ఈ ఫ్రూట్ వాయిస్ కి విక్రమ్ అట్రాక్ట్ అయిపోతారు. ఇంకా బాగా ఈ ఫ్రూట్స్ ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో ఫ్రూట్స్ అని ఉంటాయి. అనేక రకాలుగా అనేక పేరుతో ఫ్రూట్స్ పిలబడుతూ ఉంటాయి. ఇవి రకరకాల సంగీతాలు అందజేస్తుంటాయి ఫ్రూట్స్ అన్నమాట. మానవ స్వరానికి సరిపడే విధంగా ఫ్రూట్ శబ్దం ఉంటుంది అని చెప్తున్నారు. గాలికి పీల్చి వదులుతుంటే వచ్చే శబ్దం మాదిరిగా వీడి శబ్దం కూడా ఉంటది
అని చెప్తున్నారు. ఫ్లూట్ సంగీతాన్ని తాను మిక్కిలిగా ఇష్టపడతానని విక్రమ్ రచయిత గారు తెలియజేస్తున్నారమ్మా. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. నేను కనుక మీకు చెప్పే లెసన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మొత్తం 10th సిబిఎస్ఈ ఆల్ లెసన్స్ కంప్లీట్ గా అప్లోడ్ చేస్తాను. 9th సిబిఎస్ఈ ఇంకా 2 days లో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 8th సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ అన్ని చెప్తాను. ఒక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం గ్రామర్ టాపిక్, ఆల్ గ్రామర్ టాపిక్స్ మొత్తం 100 గ్రామర్ టాపిక్స్ పైన నా ప్లేలిస్ట్ లో ఉంటాయి. మీకు ఏ గ్రామర్ టాపిక్ కావాలని సాయి చిట్టి ఆ గ్రామర్ టాపిక్ కొరకు మీకు ఈజీగా యాక్సెస్ అయిపోవచ్చు. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బిఎస్సి, టెట్, ఆల్ గ్రామర్ టాపిక్స్ దగ్గర ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క మెయిన్ లెసన్ టోటల్ గా అంతా కంక్లూడ్ చేస్తే ఇందులో ఏంటి నేర్చుకోవచ్చు అంటే, ఈ లెసన్ ద్వారా మనం ఎప్పుడు కూడా మనం ప్యూరిటీగా ఉంచాలి, ప్రశాంతంగా ఉంచాలి. హోలీ ప్లేసెస్ ఇందా చూసారు, ఆ ప్లేస్ లో ఒక ప్లేస్ లో బట్టలు ఉతికియడం, కలుషితం చేశారు. అలా చేయకుండా హోలీ ప్లేసెస్ ని చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. సో ఎప్పుడు కూడా మైండ్ ప్రశాంతత కోసం ట్రావెల్ చేయాలి. అప్పుడు మైండ్ మనకి డిప్రెషన్ పోతుంది అని ఒక ఉద్దేశంతో ఈ ఒక లెసన్ మనకి మెయిన్ థీమ్ గా నడుస్తుంది.